ఎట్లా చేసినాం, శాంతి భద్రతలు ఎట్లా కాపాడినాం, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎట్లా ఏ భయం లేకుండా ఎట్లా భరోసా ఇచ్చినాం, ఇవన్నీ కూడా మీరు చూసి ఈ రెండేళ్లలో ఏం జరుగుతుందో చూసి అనేక హామీలు ఇచ్చి కేసీఆర్కి వెనుదనగా ఉన్న రైతుల్ని, మహిళల్ని, పెన్షన్దారులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాళ్ళ అధికారాన్ని తీసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందో, ఇచ్చిన మాట ఒక్కటి నెరవేర్చకుండా ప్రజల దగ్గర ఉన్నే గుంజుకొని ప్రజల ఆస్తులను దోపిడీ చేసి ఎట్లా పంచుకుంటున్నారో దొంగలాగా అన్నీ కూడా చూస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తలేదు, ఇంటింటికి ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఏ ఒక్కటి కూడా చక్కగా నిర్వహణ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే కారణం కేసీఆర్ పెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలందరికేమో నిత్యం ప్రజల సమస్యలు, రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అనేది ఆలోచన పనిచేసేది. ఇప్పుడున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేవలం ఏడ దొరుకుతుంది, ఏడ దోసుకోవాలి, ఏడ వంచుకోవాలి, అసలు మాట్లాడడానికి కూడా వీలు కానటువంటి అవినీతి. మొగోళ్ళు మంత్రులు అయితే ఆడోళ్ళు పత్రాలు చేసి వసూలు చేస్తున్నారు డబ్బులు. ఏ పని పోయినా కమిషన్ అడుగుతున్నారు. అది పై నుంచి కింది దానిక ఒకటి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టాలి, మళ్ళీ కాంగ్రెస్ రాదు, ఇప్పుడు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇదే ఆలోచన పడ్డారు, ఇదే పనిలో ఉన్నారు. కాబట్టి మనం ఇచ్చినవి కూడా చక్కగా వేయలేకపోతున్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 10 ఏళ్ళు కరెంట్ ఇచ్చి చూపించాం. 6 ఏళ్ళు వరుసగా 24 గంటలు కరెంట్ ఇచ్చినాం రైతులకు. ఇక లేకుండా కొత్తగా వాళ్ళకి లైన్ వేసేది లేదు, కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసేది లేదు. మనం ఇచ్చిందే చక్కగా వేయలేకపోతున్నారు. మనుషులు ఇంటికి మనుషులు కూడా ఈ భూమిలో ఎక్కడ బోరేసినా కిందగా ఫ్లోరిన్ వస్తుంది, బొక్కలు నాశనం అవుతున్నాయి, బొక్కలు నొప్పులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి అని కాస్త రూపాయి ఖర్చు ఎక్కువైనా తాగే మనుషులు మంచిగా ఉండాలి. కాబట్టి కేసీఆర్ గారు కృష్ణా గోదావరి 2 నదులు ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చింది మనుషులు ఇంటింటికి. మొత్తం వేస్తే పైపులు వేస్తే, ట్యాంకులు కడితే, ఇళ్ళకి నీళ్ళే ఇస్తుంది. అదే కానీ ఇలా గానీళ్ళు కూడా ఇవ్వకపోతున్నారు. నాకు మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అని చెప్తున్నారు, అన్న మా ఊళ్ళో 40 లక్షల బిల్లు ఉంది, కరెంటు 30 లక్షల బిల్లు ఉంది, 50 లక్షల బిల్లు ఉంది. 2 ఏళ్ల నుంచి రూపాయి కట్టలే గవర్నమెంట్, 2 ఏళ్ల నుంచి ₹1 అయ్యలేదు గ్రామ పంచాయతీ. ఇప్పుడు మాకేమైనా వస్తే ఆ బిల్లకే సరిపోయేటట్టుంది. ఎందుకు వస్తున్నాయి అసలు ఇంత బిల్లు? ఆ రోజు రాలే కేసీఆర్. ఏంటంటే భగీరథ నీళ్ళు బంద్ అయినాయి, చూసినోడు లేడు, తెచ్చినోడు లేడు. మళ్ళీ ఊళ్ళో ఉన్న పాత మోటార్లు ఆన్ చేసాడు, ఆ భూమిల నుంచి గుంజి అయ్యే ఫ్లోర్లకు నీళ్ళు, రోగాలు వచ్చే నీళ్ళు ఇస్తున్నాడు ఊళ్ళో. మళ్ళీ ప్రజా ఆరోగ్య నాశనం. ఆసుపత్రులు సూర్యాపేటలో బ్రహ్మాండంగా ఎవరు ప్రైవేట్ దవాఖాన పోయి అక్కర్ లేకుండా బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మాణం చేసి, మెడికల్ కాలేజ్ తెచ్చి వారం ఒకసారి నేనే పోయి చూసి రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఆరోగ్య వైద్యం అందాలని చేసుకుంటాం. ప్రసూతులు అంతకుముందు అక్కర్ లేకుండా ప్రైవేట్ దవాఖానలో పోతే పాపం ప్రతి డెలివరీకి ఆపరేషన్లు చేసేవారు. ఆపరేషన్లు లేకుండా ప్రభుత్వమే పైసలు ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ₹1,00,000 ఇచ్చి పెళ్లి చేసుకున్న మహిళలే తప్పితే 12,000, 13,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి కిట్టించి, షాదీ వివాహం కిట్టించి, ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి డెలివరీ చేసి తల్లి బిడ్డలు ఇంటికాడ తెచ్చొచ్చింది. అన్నీ పోయినాయి, అన్ని నాశనం చేసేది. ఎందుకంటే అందులో కమిషన్ రాదు. కళ్యాణ లక్ష్మి ఇంటికి ఇస్తే, కేసీఆర్కి ఇస్తే అందులో కమిషన్ రాదు కదా. కాబట్టి ఇవన్నీ బంద్ ప్రజలకు ఇచ్చేది. కమిషన్ వచ్చే కాడ ఇవ్వాలి, తినాలి, జరుగుతుంది.
కాబట్టి మీరు ప్రజలుగా ఏ సందర్భం వచ్చినా ఈ విషయాలన్నీ మాట్లాడాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లా ఉండే, ఎవరు ఎట్లా ఏం బాగు చేశారు, ఎవరు ఎట్లా కొట్టాడు, ఎప్పటికప్పుడు యాద్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు తప్పు చేసినోడికి వాత పెట్టేటట్టుగా మీ ఆలోచన ఉండాలి, మీ పని ఉండాలి. తప్పకుండా మీరందరూ కూడా ఏ సందర్భం వచ్చినా ఆలోచన చేయాలని కోరుతూ